మహానాడులో అత్యంత కీలకమైన అంశం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అనుకూలంగా ఉన్నట్టు తీర్మానం చేయడం జరిగింది. దాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? నిన్నగాక మొన్న లోక్సభలో పూర్తిగా బిల్లు వీగిపోవడం జరిగింది, మహిళా బిల్లు. ఆ నేపథ్యాన్ని ఈ నేపథ్యాన్ని ఎలా చూడాలి? అసలు మహిళలకు 33% రిజర్వేషన్ సాధ్యమేనా? మొన్న పార్లమెంట్లో పెట్టిన బిల్లు అది అసలు మహిళా బిల్లే కాదు. అది డీలిమిటేషన్ చేయటం కోసం ఈ మహిళా బిల్లుని లింకప్ చేసి పెట్టడం జరిగింది. అది ఎప్పుడూ కూడా తిరుపతి లడ్డు లాంటి వ్యవహారం అది. ఎందుకంటే మేము చేస్తాము అంటారు, చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు ధైర్యంగా వచ్చి మీకెందుకు ఏ దేశంలో ఏ పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని ఆయన ప్రకటించడం చాలా గొప్ప సాహసోపేతమైన నిర్ణయమే. అమల్లో కూడా అలాగే ఉండాలి. ఎందుకోసం అంటే స్వాగతిస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే మహిళ తరపున పోరాటంలో మాకు ఎప్పుడు కూడా అందులో ఉంటాం కాబట్టి మహిళల తరపున అది ఖచ్చితంగా స్వాగతించే అంశం. కానీ అది ఎలా ఉండాలి అంటే స్త్రీ శక్తి పథకంలాగా ఉండకూడదు. ఇప్పుడు రేపు లోకల్ బాడీసే వస్తున్నాయి. లోకల్ బాడీస్లోనే మహిళలకు 33% లేదా ఆ పార్టీ ఇచ్చింది కాబట్టి ఇది తప్పక ఇచ్చామని కాకుండా రేపు లోకల్ బాడీస్లోనే 33% రిజర్వేషన్ మహిళలకి అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం అనేది ఎందుకన్నానంటే అది ఎంతో ప్రచారం జరిగింది. ఆ స్త్రీ శక్తి పథకం గురించి అయితే ఇక్కడ మా ఉండి కాన్స్టిట్యున్సీకి శాసనసభ్యులు స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవానికి బస్ స్టాండ్కి వచ్చారు. వచ్చేటప్పటికి అప్పటికి ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ బస్ స్టాండ్లో అనాథలు రాత్రులు మాటలు యాచకులు పడుకునేవారు. ఒక బాత్రూమ్లు కానీ ఒక లైటింగ్ కానీ ఏమి ఉండేది కాదు. ఆయన పథకం ఓపెనింగ్కి వచ్చారు, చూశారు. చూసిన తర్వాత ఏంటి ఇది బస్ స్టాండా ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయి ఆయన ఇమీడియట్లీగా అంటే ఉండిలో జరిగే ఏ అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర తక్కువ, ఆయన దాతలకే పెట్టిన పేరు ఉండి నియోజకవర్గం, ఆయన స్టైల్లో సేకరించి బస్ స్టాండ్కి అన్ని హంగులు అంటే అక్కడ బస్ స్టాండ్లో వేసిన గ్రాంట్ కూడా ఏ బస్ స్టాండ్లోనూ ఆ గవర్నమెంట్ గ్రాంట్ ఉండదు, ఉండిలోనే వేసారు. అలాగే చుట్టుపక్కల రోడ్లు కానీ ఆ స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా లైటింగులు బాత్రూమ్ అన్నీ కూడా ఎంతో చక్కగా చేశారు. స్త్రీశక్తి పథకం ఓపెనింగ్ వచ్చి కలెక్టర్ గారు ఆయన వచ్చేసారు. కానీ ఆ తర్వాత ఇంత అందంగా చేసినప్పటికీ ఒక బస్సు ఆగట్ల. బస్సు ఆగిపోవడం కారణం ఏంటి? అది ఇప్పుడు నర్సాపురాన్ని బయలుదేరితే అక్కడే ఫుల్ అయిపోతుంది. ఆడు ఉండిలో ఎక్కడ ఆగుతాడు ఇంకా? అలాగే ఏలూరు నుంచి బయలుదేరిన భీమవరం బస్సు ఏలూరులోనూ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ చెయ్యెత్తితే బస్సు ఆగటం, లేకపోతే మహిళల కోసం మేము ఇన్ని బస్సులు ఫ్రీ బస్సు పెట్టాం ఇవన్నీ చెప్పుకుంటాక తప్ప అసలు ఆ బస్సులు అసలు ఇప్పుడు ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ మహిళలకి కానీ పురుషులకు కానీ పూర్తిగా దూరం అయిపోయింది. ఎందుకోసం అంటే బస్సులు ఆగట్లేదు, సరిపడా బస్సులు లేవు. రిటైర్ అయిన ఉద్యోగులకి కొత్త ఉద్యోగాలు అందులో ఇవ్వట్లేదు. ఇప్పుడు రేపు లేటెస్ట్గా కూడా రేటు పెంచుతున్నారు. అయినా రేటు పెంచడం గురించి ఒక రకంగా ఉన్నా బస్సులు ఇప్పుడు ఆక్యుపెన్సీ మాకు మొదటి రోజు 70 లక్షల మంది ప్రయాణించారు, 80 లక్షలు ఇప్పుడు ప్రయాణిస్తున్నారా? బస్సు అంటే మర్చిపోతున్నారు. ఎందుకోసం అంటే బస్ స్టాండ్లో బస్సులు ఉండట్లేదు. ఇప్పుడు ఆ బస్సులు వేయటము ఉద్యోగాలు వేయటం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వేయలేరు కదా, అది ప్రభుత్వం చేయాలి. అది ప్రభుత్వం దాని ఊసే ఎత్తట్లేదు. దాదాపు 300 కోట్ల రూపాయలు కావాలి. ఆర్టీసీ వారు ప్రభుత్వానికి రాశారు. 5 పైసలేమో రేట్లు పెంచుకోమన్నారు. అసలు బస్సు ఉపయోగమే తగ్గిపోయింది. జనానికి పేదవాడికి బాగా అందుబాటులో ఉన్నది ఏంటంటే రైళ్ళు, ఫ్లైట్లు. అవి కొన్ని ఏరియాలకు ఉంటాయి, ప్రతి చోట ఉన్నది రోడ్డు రవాణా సంస్థ. ఆ రోడ్డు రవాణా సంస్థ సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది ఈ స్త్రీశక్తి పథకం. అలాగే ఈసారి నారా లోకేష్ గారి మీద
నాయకత్వం మీద ప్రజల్లో ఒక ఆలోచన అంటూ వచ్చింది. ఎందుకోసం అంటే సూపర్ 6లో భాగంగా ప్రతి ఇంటికి కూడా 18 సంవత్సరాలు నిండు వారిని అందరికీ కూడా 1500 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అన్నారు. అది అసలు కనీసం ప్రస్తావనే లేదు. అందువల్ల మహిళలకి 33% రిజర్వేషన్ పెట్టినా, ఉచితంగా బస్సులు పెట్టినా, సక్సెస్ఫుల్గా చేయగలిగితే అది నమ్ముతారు తప్ప ఏదో ప్రకటనలకే పరిమితం అయితే జరిగేది కాదు. ఖచ్చితంగా 33% మంది మహిళలకు స్థానిక సంస్థల్లో కనుక ప్రొవైడ్ చేస్తే అది పెట్టుబడి లేనిది కాబట్టి చాలా గొప్ప విషయం. ఆనాడులో అత్యంత కీలకమైన మరొక అంశం, తెలంగాణలో కూడా పార్టీని విస్తరిస్తామని చెప్తున్నారు. అయితే లోపాయకారకంగా తెలుగుదేశం పార్టీని గంపగొత్తిగా రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టేశారు. వారి యొక్క స్వలాభం కోసం అనేది చంద్రబాబు మీద ఉన్న పెద్ద విమర్శ. ఈ నేపథ్యంలో నిజంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బతకగలుగుతుందా? బతికితే అక్కడ పదవులను చేపట్టే అవకాశం ఉందా? ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటుంటుంది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మేము ఉన్నామని. కానీ ఎక్కడ తెలంగాణలో ఒక్క పదవి కూడా లేదు. అటువంటి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నిజంగా ఏమన్నా మొలకలు వచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తు ఉంటుందంటారా? సరిగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అత్యధిక మంది ఓటర్లు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసే ద్వంద్వ వైఖరి కారణంగా అక్కడ పార్టీ అంటే వ్యతిరేకత పూర్తిగా వచ్చింది. కానీ ఆయన ఏదో అనుకుంటారు, రాజకీయం చేసామనుకుంటారు. ఈ ఉన్న కార్యకర్తలు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఉన్నది సంస్థాగతంగా ఒక ఎన్టీఆర్ని బట్టి ఉన్న కార్యకర్తలే ఇప్పటికీ అక్కడ ఉన్నారు. కానీ ఈయన చేసినవన్నీ చూసిన తర్వాత అక్కడ విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు దాన్ని పట్టుకుని ఏలాడటానికి తెలంగాణని హైదరాబాద్ పట్టుకుని ఏలాడటా కారణం ఏంటంటే వీళ్ళు ఎంతకాలం ఆంధ్రప్రదేశ్కి అధికారం చెలాయించినా సరే హైదరాబాదులో ఉండేటువంటి ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ వీళ్ళకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి తెలంగాణ బేస్ మీద రాజకీయం చేయాలి. దానికోసం రేవంత్ రెడ్డితో అయినా లేకపోతే టీఆర్ఎస్తో అయినా, ఓసారి టీఆర్ఎస్తో కలిసి, అంటే వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఆస్తులు లేదా వాళ్ళ వ్యాపారాల కోసం తప్ప అది ఎన్టీఆర్కు ఉండేటువంటి ఓటర్లని అలాగా ప్రతి ఒక్క ఎలక్షన్కి మారుస్తున్నారు. ఎందుకోసం అంటే ఇంతవరకు సిద్ధాంతమైన పోరాటాలు ఉండేవి, ఇప్పుడు సిద్ధాంతాలు లేవు. టీఆర్ఎస్ని వ్యతిరేకించారు, కలిశారు. బీజేపీని వ్యతిరేకించారు, కలిశారు. కాంగ్రెస్ని వ్యతిరేకించారు, కలిశారు. ఇలాగా వాళ్ళ మనుగడ కోసం చేయటానికి ఎన్టీఆర్ అభిమానుల్ని పావులుగా వాడుకుంటున్నారు. ఇంకా ఈనాటికి కూడా ఎన్టీఆర్ అభిమానులు, ఆ తెలుగుదేశం అంటే అభిమానంతో ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఈసారి ఉపయోగించుకుంటాక ఆయన చూస్తున్నారు. ఒకసారి పార్టీ దూరమైన ఓటర్ కానీ కార్యకర్త కానీ తిరిగి పార్టీలో రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు ఆంధ్ర పార్టీగా తెలుగుదేశం పార్టీగా ముద్రపడ్డది. తెలంగాణ ఒక ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన పార్టీ రాష్ట్రం. అటువంటి ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన రాష్ట్రంలో ఇటువంటి ప్రాంతీయవాదానికి కలిగిన పార్టీ ముద్ర ఉన్న పార్టీకి ఓటు బ్యాంక్ కానీ ఓటర్లు కానీ కార్యకర్తలు కానీ ఉంటారా? అంటే ఎప్పుడైతే ఉద్యమం పార్టీగా టీఆర్ఎస్లో కూడా తెలుగుదేశం వాళ్ళే ఎక్కువ వెళ్ళారు. కానీ ఆ పార్టీలో వచ్చిన స్పేస్ కారణంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది కూడా ఒక తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన కార్యకర్త రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని ఆ తెలుగుదేశం పార్టీని మళ్ళీ అక్కడ బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎన్టీఆర్ నుంచి వచ్చిన అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడటం, ఇప్పుడు మేము ఇక్కడ పార్టీకి దూరంగా ఉన్నాం కానీ ఎన్టీఆర్ మీద ఉండే అభిమానం అలాగే అన్ని చోట్ల ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అవకాశం వచ్చినప్పుడు అటు ఇటు మారుస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది అదే. సార్, చివరిగా 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ చంద్రబాబు చేతిలో ఉంది. అటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్పై మీదైన అభిప్రాయం ఏంటి? ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి సాధించిన విజయాలేంటి, అపజయాలేంటి? అసలు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పరిపాలనపై మీదైన విశ్లేషణ ఏంటి? అంటే మా ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల సమయంలో ఎక్కువగా చూసేది శాంతి భద్రతల సమస్య. మొన్న మహానాడులో కనీసం ప్రస్తావించాలి.
వ్యవసాయం గురించి ప్రస్తావించాల. ఈ ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా వ్యతిరేకం. పైకి ఏదో మాట్లాడతారు తప్ప వ్యవసాయంలో ఎక్కడా కూడా ప్రస్తావన ఉంటుంది. ఏదో చూయింగ్ డౌన్ డైలాగ్ లాగా. ఇప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు ఏ పెద్ద నాయకుడు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారో మంచి డైలాగ్. జగన్మోహన్ రెడ్డి 11 మంది టీం సభ్యులు లేదా ఈ కాదు కావాల్సింది. మీరు సూపర్ 6 ప్రకటించారు. సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు? ఆ అమలు చేసింది అసలు ఏ పర్సంటేజ్ ఎంతవరకు వెళ్ళింది? మీరు ఎప్పుడైతే సూపర్ 6ని ప్రకటించి అమలు చేయలేదో మీరు పూర్తిగా 2 సంవత్సరాల్లో 66 లక్షల పెన్షన్లు అన్నారు. ఇప్పుడు 59గా ఎంతకో వచ్చినాయి. దాదాపు జనవరి నెలలో 2024 జనవరి నెలలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అసలు పవర్స్ లేవు పూర్తిగా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2 సంవత్సరాలు అంటారు, ఇంచుమించు 2.5 సంవత్సరాలు అయినా ఒక్కరికి పేదవాడికి ఒక పెన్షన్ రాదు. అసలు ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది చనిపోయారు, వారిది ఎన్ని పెన్షన్లు పోయినాయి అయినా సరే అదే ఆయనకి చెప్తున్నారు. ఏదో చనిపోయిన వాళ్ళు భారీగా అక్కడక్కడ ఏదో ఇవ్వటం తప్ప కొత్త పెన్షన్ అనేది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రతి జనవరి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ వారోత్సవాలు, మళ్ళీ 6 నెలల తర్వాత జూలై 1 నుంచి జూలై 8 వరకు వారోత్సవాలు. ఆ టైంలో 6 నెలల్లో ఆ ఏజ్ వచ్చిన వాళ్ళకి ఏ రికమెండేషన్ లేదు, ఆధార్ కార్డు బేస్ మీద పెన్షన్ ఇచ్చేవారు. ఒక్క పెన్షన్ వల్ల సూపర్ 6లో ఉన్నాయే శ్రీశక్తి ఏమో ఇలాగయ్యింది. ఇక మీరు చేసింది ఏంటి? ఇప్పుడు ఎన్నికల వాగ్దానాలకే తూట్లు పొడిచిన తర్వాత ఈ 2 నెలలు మీరు ఇంకా కొత్తగా ఏదో వచ్చేస్తుంది ఉద్యోగాలు. ఇప్పుడు అమరావతి అనేటువంటిది ప్రత్యేకించి మీరు అడిగిన ప్రశ్నకి రానున్న కాలంలో ప్రజలకి పెద్ద బుద్ధిబండ. సెంట్రల్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం గురించి కూడా అన్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమిస్తుంది? అంతా కూడా అప్పు, గ్రాంట్ తక్కువ. గ్రాంట్ తక్కువైనప్పుడు ఈ అప్పుల భారం ఎవరో ప్రజలే కదా మొయ్యాలి. అమరావతి అనేది గుదిబండ. ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకా ముందు కూడా దాని మీద ఇప్పట్లో ఎటువంటి రికవరీస్ ఉండవు. 2.5 సంవత్సరాలు అయిపోతుంది ఇంచుమించు. మిగతాది కూడా తీసుకొచ్చిన అప్పులకి వడ్డీ కడతాకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఓడి మీద భారం అవుతుంది తప్ప ఈ పెరుగుతున్న రేట్లు. ఇంతవరకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేస్తే చక్కగా 4 పిల్లలు చదువుకుంటాం, కుటుంబం సౌఖ్యంగా ఉండేది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న 5 కష్టపడినా సరే ఒక కుటుంబం గడవట్లేదు. ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు 95 రూపాయలు ఉన్న మంచి నూనె ప్యాకెట్ ఇవాళ 200 రూపాయల దాకా అవుతుంది. సరేనా? ఎంత ఏ పర్సంటేజ్ పెరిగింది? ఎందుకు పెరిగింది? అసలు అద్దు ఆపు లేని రేట్లు. ఈ రేట్ల వల్ల సామాన్యుడు బతకలేకపోతున్నాడు. ఇంక 2.5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన రిలీఫ్ అనేది ఒకటి కనపడుతుంది. ప్రతిదీ భారమే, బతకడమే కష్టంగా ఉంది. అందువల్ల ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తిగా విఫలమైంది తప్ప ఎటువంటి ప్రజలకి చేయూత మాత్రం లేదు. ఇది పూర్తిగా చూసుకుంటే 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో చంద్రబాబు ప్రభుత్వం బాధుడే మీద ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ప్రజలు ఓట్లేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ జీవన విధానం, జీవన ముఖచిత్రం పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది. సామాన్యుడి జీవితం గుదిబండగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. కుటుంబం యావత్తు కష్టపడినా కూడా పూట గడవడం కష్టంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక నిపుణుడిగా చెప్పుకుంటున్న చంద్రబాబు పూర్తిగా సమాజాన్ని ఉద్ధరించవలసింది పోయి అమరావతి పేరిట లేనిపోని భారం మరింత చంద్రబాబు ఈ రాష్ట్రంపై వేస్తున్నారనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తిగా కూడా రాష్ట్రానికి మంచి కన్నా చెడుక్కు జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
దీంతో పాటుగా ఎన్టీఆర్ స్ఫూర్తితో నడిచే మహానాడు పూర్తిగా కూడా విభిన్నంగా కనిపించాలనుకుంది, కానీ విభిన్నంగా కాదు, పూర్తిగా విఫలమైంది. పూర్తిగా ఏదైతే డిజిటల్ హక్కులు డిజిటల్ రూపంలో చూపిద్దాం అనుకున్నారు, కానీ పూర్తిగా పేలవంగా సాగింది. ఒకప్పుడు మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండుగ, తెలుగువారి పండుగగా ఉండేది. అటువంటిది నేడు పూర్తిగా కూడా వెలవెలాడిపోయింది. కేవలం ప్రచారార్భాటంగా మాత్రమే కనబడుతుంది. లోకేష్కు కట్టబెట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్కి కలిసి వస్తుందో రాదో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎదురు సవాళ్ళు కనిపించే పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి రూపంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా భక్షించేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీని బతికిస్తామని చెప్తున్న పగడ్భాలు తప్పితే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాపాడే పరిస్థితి అయితే అక్కడెక్కడ కనిపించడం లేదు. లోపాయకారి ఒప్పందం జరిగిందనే మాటకు పూర్తిగా కూడా నిజం చేకూర్చే విధంగానే ప్రస్తుత రాజకీయం నడుస్తుంది. మహానాడు వేదిక పూర్తిగా విఫలమైంది. మహానాడులో తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. అయితే 33% రిజర్వేషన్ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలని గుండాబత్తులు అడుగుతున్నారు.